హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. తెలుగు న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. సో చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి. పూర్వోదయ నిధులు ఇవ్వండి అని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసి విన్నవించుకున్నారు. అలాగే నిన్న ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు గారు 6 కేంద్ర మంత్రులను కలిశారు. అందులో అమిత్ షా గారు ఉన్నారు అండ్ పాటిల్ గారు ఉన్నారు. ఇట్లా వ్యూహాత్మక అభివృద్ధికి సహకరించండి, రాయలసీమను ఉద్యాన హబ్గా మార్చడానికి 41,000 కోట్లు కావాలి, సాస్కీ కింద 10,000 కోట్లు అవసరం, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి చంద్రబాబు వినతి. అలాగే జలశక్తి మంత్రిని కలిశారు అండ్ కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ని కలిశారు అండ్ అమిత్ షా గారిని కలిశారు. ఇట్లా ఢిల్లీ పర్యటనలో ఆయన 6 కేంద్ర మంత్రులను కలిసి ఆయా రంగాలకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించారు. రాష్ట్ర వ్యూహాత్మక అభివృద్ధి కోసం ఆర్థికంగా సహకారం అందించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను సీఎం చంద్రబాబు కోరారు. ఢిల్లీ పర్యటనకు వచ్చిన ఆయన శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్, పట్టణాభివృద్ధి విద్యుత్ శాఖల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సమావేశమయ్యారు. ఇలా ఎవరెవరిని కలిసి ఏమో మాట్లాడారు అనేది మొత్తం రాశారు. అండ్ ఇది ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు. అమిత్ షా గారిని కలిసినట్టు ఇదిగోండి, అమిత్ షా గారిని కూడా కలిశారు. యాక్చువల్లీ ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాము, ఆదుకోండి, భారీగా నిధులు ఇవ్వండి సీఎం చంద్రబాబు. ఢిల్లీలో అమిత్ షా, నిర్మలా, సిఆర్ పాటిల్, సోనోవాల్, పూరి, ఖట్టర్తో వరుస భేటీలు. అభివృద్ధి బాట చేపట్టేందుకు సాయం చేయండి, విద్యా, స్కిల్, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, హౌసింగ్, రోడ్లకు పూర్వోదయ నిధులు ఇవ్వండి, సాస్కీ కింద 10,000 కోట్లు కేటాయించండి, ఉద్యాన హబ్గా సీమ 41,000 కోట్లు ఇవ్వండి అని మొత్తం ఆయన ఆయా మంత్రులను ఏమేమి కలిశారు, ఏమన్నారు, ఏంటనేది మొత్తం కూడా బ్యానర్లో రాసుకొచ్చారనమాట. ఇది అన్ని పత్రికల్లో హైలైట్ చేశారు. అండ్ ఇంటర్మీడియట్ పరీక్షలు రాయబోతున్న వారికి ఒక చిన్న మార్పులు చేశారు. రంజాన్ కారణంగా 20వ తేదీ జరగబోతున్న పరీక్షను 21కి మార్చారు. అండ్ హోలీ కారణంగా 3వ తేదీ జరగాల్సిన పరీక్షను 4వ తేదీకి మార్చారు. అది రీషెడ్యూల్ చేసి నిన్న రిలీజ్ చేశారు. నిజాయితీ, సమగ్రతలే ప్రాధాన్యం, పబ్లిక్ సర్వీస్ అధికారుల ఎంపికలో ఇదే కీలకం, నియామకాల్లో పారదర్శకత పెంచాలి, యూపీఎస్సీ అత్యంత విశ్వసనీయ సంస్థ, పిఎస్సి చైర్పర్సన్ల సదస్సులో రాష్ట్రపతి ముర్ము. నిన్న యూపీఎస్సీ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సమానత్వాన్ని, సామాజిక న్యాయాన్ని పెంపొందించే దిశగా పనిచేస్తున్నాయని, దేశ పురోగతిలో అవి నిరంతరం భాగస్వాములు కావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. ప్రభుత్వ ఉద్యోగుల ఎంపిక విధానంలో నిజాయితీ, సమగ్రత కలిగిన అభ్యర్థులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు అని నిన్న యూపీఎస్సీకి సంబంధించి చైర్పర్సన్ల సదస్సు జరిగింది. ఆ సదస్సులో ఆమె మాట్లాడిన అంశాలు ఇచ్చారు. తర్వాత పరకమని కేసుకు సంబంధించి నిన్న హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కానుకల లెక్కింపులో సంస్కరణలు రావాలి, ఏఐ ఆధునిక సాంకేతికతలను వాడుకోండి, తీతిదేక హైకోర్టు కీలక ఆదేశాలు, తక్షణ శాశ్వత చర్యలపై నివేదికల సమర్పణకు 2 వేర్వేరు గడువులు, పరకమంలో చోరీ కేసు విచారణ 26వ తేదీకి వాయిదా. వెంకటేశ్వర స్వామి వారికి భక్తులు వివిధ రూపాల్లో కానుకలు సమర్పిస్తుంటారు. వాటి ఆర్థిక విలువ ఎంత అన్నదానికంటే ఎంత భక్తిభావంతో సమర్పించారన్నదే ముఖ్యం. కానుకలను భౌతికంగా కనిపించని, వెలకట్టలేని మతపరమైన విశ్వాసానికి, మనోభావాలకి ప్రత్యేకంగా భావించాలి. వాటిని అత్యంత జాగ్రత్తగా భక్తిభావంతో గుర్తించాలి. సరిగ్గా భద్రపరచడంతో పాటు పారదర్శకంగా లెక్కించేలా పర్యవేక్షించాలి. భక్తుల మనోభావాలు, విశ్వాసాలను కాపాడాల్సిన ప్రధాన కర్తవ్యం తితిదే పాలక మండలిపై ఉంది అని ఏపీ హైకోర్టు పరకామణి చోరీ కేసుకు సంబంధించి నిన్న వ్యాఖ్యానించింది. మీరు ఏఐ టెక్నాలజీ వాడుకోండి, ఎందుకంటే భక్తులు రూపాయి కానుకిచ్చినా, ₹1,00,00,000 కానుకిచ్చినా ఎంత భక్తితో ఇస్తారనేదే ముఖ్యం అని, దాన్ని వెలకొట్టకూడదు, వేల రూపంలో చూడకూడదని ఆదేశాలు జారీ చేసింది. అండ్ 24 మీటర్ల ఎత్తు దాటితేనే బహుళ అంతస్తులు, భవన నిర్మాణ నిబంధనల్లో సడలింపులని ఒకటి రాశారండి. అండ్ నిన్న నారా లోకేష్ గారు రాజమండ్రిలో రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థులతో మాట్లాడుతూ జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారండి. సో ఈ రాబోతున్న జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తాము, ఎందుకంటే ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు, కానీ 2025 జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. సో ఈ సంవత్సరం ఇస్తారా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు ఆయన. నిన్న యాక్చువల్లీ మన ఛానల్లో జాబ్ క్యాలెండర్ హామీ ఉందా లేదా, ఈ సంవత్సరం నెరవేరుస్తారా లేదా అనేది మనం ఒక వీడియో కూడా చేసాం. ఇక లోకేష్ హామీ ఎంతవరకు అని చెప్పి నిన్న మధ్యాహ్నం ఒక వీడియో చేశాను నేను.
అసలు హామీ గుర్తుందా లేదా, ఎప్పటికి ఇస్తారా ఏంటని. ఎందుకంటే నిరుద్యోగులు చాలామంది వెయిట్ చేస్తున్నారు జాబ్ క్యాలెండర్ కోసం. సో అందుకే జీవితంలో ప్రతి ఒక్కరూ ఏ నిర్ణయం తీసుకున్నా అది అమ్మకు చెప్పే విధంగా ఉండాలి. అమ్మకు చెప్పలేని ఏ పని చేయొద్దు. చాలా అంటే చాలా వ్యాలిడ్ పాయింట్ అది. అమ్మకు చెప్పలేదంటే మీరేదో తప్పు చేస్తున్నట్టే. అంత దారుణమైన తప్పులు చేయొద్దు, అటువంటి తప్పులు చేయొద్దు. అమ్మ దగ్గర ట్రాన్స్పరెంట్గా ఉండండి అని నారా లోకేష్ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాలలో ఇంక్యుబేషన్ సెంటర్, ప్రధాన ముఖద్వారం, వందే మాతరం ఉద్యానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో దాదాపు గంటన్నర పాటు మాట్లాడారు. ఒక్కో జిల్లాలో ఒక్కో రంగానికి ప్రాధాన్యం. డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగాలు లేక అనేక మంది బాధపడుతున్నారు. అందుకే క్లస్టర్ బేస్డ్ విధానాన్ని తెస్తున్నాం. ఒక్కో జిల్లాలో ఒక్కో రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఆయా అంశాలపై నైపుణ్య శిక్షణ ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని హరివర్మ అనే విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. సో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఏమి నేర్చుకున్నారు అన్నప్పుడు ఎథిక్స్ నేర్చుకున్నానని, అక్కడ ఫైనల్ పరీక్షలో ఇన్విజిలేటర్ ఉండరు, ఎవరైనా కాపీ కొడితే పక్క వ్యక్తి రిపోర్ట్ చేయాలి, ఈ నిబంధనను ఉల్లంఘిస్తే శాశ్వతంగా అక్కడి నుంచి తొలగిస్తారు అని లోకేష్ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అలాగే అవినీతి నిర్మూలన సంస్కరణలని, అలాగే మీరు లావుగా ఉన్నారని ట్రోల్ చేశారని బాధపడ్డారా అని ఒక విద్యార్థి ప్రశ్నించగా, లక్ష్యం దిశగా వెళ్తున్నప్పుడు అడ్డంకులు వచ్చినా కుంగిపోకుండా ముందుకెళ్తే విజయం సాధించగలమని వివరించారు. సో అది ఓకే, జనవరిలో జాబ్ క్యాలెండర్ అనే విషయం చెప్పారు. తర్వాత నేటి నుంచి ముస్తాబు కార్యక్రమం ఉంది కదా, పాఠశాల విద్యార్థులకు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్లో కూడా టీచర్లు నీట్గా ఉండేలాగా ఆ తరగతి గదిలో ఒక సింకు అండ్ వాటరు, సబ్బు, టవలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. ప్రతి స్కూల్లో కూడా దీన్ని ఉంటుందండి. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలో, జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అమలు. ప్రతి తరగతి వసతి గృహంలో ప్రత్యేక కార్నర్ ఏర్పాటు. పరిశుభ్రత పాటించే పిల్లలకు ప్రోత్సాహం. పాఠశాల, జూనియర్ కళాశాలల పిల్లలకు పరిశుభ్రత అలవాట్లు నేర్పించేందుకు ప్రభుత్వం ముస్తాబు కార్యక్రమాన్ని శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తోంది. విద్యార్థుల్లో వ్యక్తిగత శుభ్రత, మంచి అలవాట్లు, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంచే లక్ష్యంతో ఇప్పటికే పార్వతీపురం, మన్యం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇక్కడ సత్ఫలితాలు రావడంతో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు శ్రీకారం చుట్టారు. సో ఇవాళ నుంచే ఈ ముస్తాబు కార్యక్రమం జరగబోతోంది. ప్రతి స్కూల్లో కూడా ముస్తాబు కార్నర్ అనే ప్లేస్ని ఏర్పాటు చేసి అక్కడ ఉంటుందంట. బాగుంది కదా. కానుకల లెక్కింపులో సంస్కరణలు తప్పనిసరి. శ్రీవారి సేవలో నవశకం. ఇకపై మాస్టర్ ట్రైనర్ల సారథ్యం. వారి ద్వారానే స్వగ్రామాల్లోనే సేవకులకు శిక్షణ. 1500 మందితో తితిద భారీ కార్యాచరణ. హిందూ ఆలయాలకు తితిద కానుకలు. రాయితీపై మైక్ సెట్లు, గొడుగులు, రాతి శిల్పాలు, పంచలోహ విగ్రహాలు. హైందవ సంస్కృతి విస్తరణ, ప్రజల్లో భక్తిభావ పెంపు లక్ష్యంగా హిందూ ఆలయాలకు రాతితో పాటు విలువైన పంచలోహ విగ్రహాలను తితిద అందిస్తుంది. రాయితీలో ఇస్తారంటండి. మంచి విషయం కదా ఇది. పంచలోహ విగ్రహాలు బయట కొనాలంటే చాలా రేటు ఉంటాయి. మినిమం ఒక 50-60 వేలైనా ఉంటాయి అన్నమాట. సో దాన్ని రాయితీలో టీటీడీ ఇస్తోంది. ఇక రౌడీ షీటర్లపై పీడీ చట్టం. ఎన్నిసార్లు అరెస్ట్ అయినా తీరు మార్చుకొని వారిపై ప్రయోగం. ఈ ఏడాది 153 మంది రౌడీలు ముందస్తు నిర్బంధం. వీరికి ఏడాది పాటు జైలే. ప్రతిపక్షాలు గౌరవించిన నేత వాజ్పేయి. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. మన భాష ప్రత్యర్థులను గౌరవించేలా ఉండాలి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. యోగా మీద జగన్ విషయం. యోగాంధ్ర ఖర్చు 60 కోట్లే. మాజీ మంత్రి దేవినేని ఉమ. 41 మంది PLGA క్యాడర్ లొంగుబాటు. 24 ఆయుధాలు అప్పగించి జనజీవన స్రవంతిలోకి. తెలంగాణ చరిత్రలో అతిపెద్ద మావోయిస్టుల లొంగుబాటు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో భారీ మావోయిస్టుల లొంగుబాటు జరిగిందండి. పార్టీకి చెందిన 41 మంది కీలక క్యాడర్ ఆయుధాలతో సహా రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్, SIB చీఫ్ సుమతి, శాంతి భద్రతల అదనపు డీజీపీ మహేష్ భగవత్, ఆసిఫాబాద్ ASP చిత్తరంజన్ సమక్షంలో లొంగిపోయారండి. రెండు కీలక పథకాలు, 37,407 కోట్లు. ఉజ్వల హబ్, పూర్వోదయ కింద ప్రణాళికలు. కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు సన్నాహాలు. ఢిల్లీ సానుకూలంగా ఉందని సీఎం సంకేతాలు. ప్రణాళికలకు తుదిరూపు ఇచ్చిన అధికారులు.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక అనిశ్చితి నుంచి అభివృద్ధి వైపు అడుగులు వేసేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో ఉన్న అనుకూలతలు జాతీయ అవసరాలను మేళవించి కేంద్రం రూపొందించిన పథకాల నుంచి రాబోయే 4 ఏళ్లలో ఎన్ని నిధులు రాబట్టాలని ప్రణాళికలు రచిస్తోంది. రాయలసీమ, ప్రకాశం జిల్లాలో ఉద్యాన హబ్ రూపకల్పనకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో పూర్వోదయ కింద కార్యక్రమాలు చేపట్టాలని, ఆయకట్టుకు నీరందించి వ్యవసాయ ఫలాలు తెచ్చేలా అడుగులు వేస్తున్నారు. సో దీనికి సంబంధించి నిన్న సెంట్రల్ మినిస్టర్ గారిని సీఎం గారు అభ్యర్థించారు. సో వాళ్ళు కూడా సెంట్రల్ మినిస్టర్ గారి దగ్గర నుంచి కూడా సానుకూల సంకేతాలు రావడంతో జిల్లాల వారీగా లక్ష్యాలు నిర్దేశించుకున్నారు. మళ్ళీ బొగ్గమన్న బంగ్లాదేశ్ అంట. ఆది దేశవ్యాప్తంగా అల్లర్లు, పత్రికా కార్యాలయాలకు నిప్పండించిన ఆందోళనకారులు, అసిస్టెంట్ ఇండియన్ హై కమిషనర్ నివాసంపై రాళ్ల వర్షం, మూకదాడిలో దీపు చంద్రదాస్ మృతి. రాష్ట్ర సొంత రాబడి 67,235 కోట్లు అంటండి. లాస్ట్ ఇయర్ కంటే, నిరుడు కంటే 4% అదనంగా ఉంది. లక్ష్యం చేరాలంటే వచ్చే 3 నెలల్లో కీలకం. రాష్ట్రంలో ఈ సంవత్సరం వాణిజ్య పన్నుల ద్వారా ఎంత వచ్చింది? అబ్కారీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, వాహనాలపై పన్ను, గనులు, భూగర్భ వనరులు, అడవులు, ఇతర పన్నుల ఆదాయం, పన్నేతర రాబడి అని ఓవరాల్గా మన రాష్ట్రానికి 67,235 కోట్లు రాబడి వచ్చిందంటండి. డిసెంబర్ 10 వరకు వచ్చింది. 8 నెలల కాలానికి సగం సాధించారు. కానీ చివరి 3 నెలల్లో కీలకం. ఇంకా 60 అంటే దాదాపుగా సగమే వచ్చింది. 6 నెలల్లో రావాల్సింది 8 నెలల్లో వచ్చింది ఒక రకంగా. సో అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఎక్కువ వచ్చినట్టే, కానీ ఇంకా రావాల్సి ఉంది. రిజిస్ట్రేషన్ల రాబడి బాగుందంట. సో ఇది లెక్క ఇచ్చారు. తర్వాత విశాఖ, విజయవాడలో పీపీపీ రోడ్లు ఏంటంటే ప్రైవేట్ భాగస్వామ్యంతో 478 కోట్ల విలువైన రహదారుల అభివృద్ధి, 56 పనులకు ప్రభుత్వం ఆమోదం, యూనిటీ మోడల్లో 10 ఏళ్లలో బిల్లులు తిరిగి చెల్లింపు, దశల వారీగా మిగతా నగరాల్లోనూ అమలు. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నగరాల్లో రహదారులు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడ, విశాఖపట్నంలో ప్రయోగాత్మకంగా 112 కిలోమీటర్ల రోడ్లను 478 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం పురపాలక శాఖ ఆధ్వర్యంలో త్వరలో బిడ్లు ఆహ్వానించనున్నారు. నాణ్యత, పనుల్లో పారదర్శకత, దీర్ఘకాలిక నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలనేది లక్ష్యం. సో ఇవన్నీ ఈనాడులో ఇచ్చారు. సాక్షికి వెళ్దాం. సాక్షికి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న నోట్ అండి. యాక్చువల్లీ మనం మ్యాగజైన్ ఆవిష్కరణ మీటప్ తిరుపతిలో అనుకున్నాం కదా, అది తిరుపతిలో కాదు, విజయవాడకి షిఫ్ట్ అయింది. కారణం ఏంటంటే విజయవాడలో ఈ సంవత్సరం మార్చిలో మీటప్ పెడతానని చెప్తే 650 మంది రిజిస్టర్ చేసుకున్నారు. సో తిరుపతి, విశాఖపట్నంలో మీటప్స్ పెడతాం, కానీ నెక్స్ట్ మార్చి, ఏప్రిల్ ఆ టైంలో పెడతామన్నమాట. కానీ మ్యాగజైన్ ఆవిష్కరణ మాత్రం విజయవాడలోనే జరుగుద్ది. విజయవాడ మన రాష్ట్రానికి నడిబొడ్డున్న సెంటర్లో ఉంది కాబట్టి ఎక్కువ మంది అడుగుతున్నారు. అండ్ 650 మంది ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు దాదాపుగా 10 నెలల కిందట. కాబట్టి విజయవాడలో మీటప్ జరుగుద్ది, మ్యాగజైన్ ఆవిష్కరణ జరుగుద్ది జనవరి 1st వీక్. ఎగ్జాక్ట్ తేదీ ఏంటనేది ఒక 2-3 రోజుల్లో చెప్తాను. విజయవాడలో జరగబోతున్న మన ఛానల్ మీటప్కి పాల్గొనాలంటే 7207071231 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. విజయవాడలో మీటప్కి ఎవరైనా రావచ్చు. గుంటూరు నుంచి, ప్రకాశం నుంచి, ఉభయ గోదావరి జిల్లాల నుంచి, ఎక్కడి నుంచైనా ఎవరైనా రావచ్చు ఈ మీటప్కి. అయితే కనీసం కొంత రుసుమైతే ఉంటుంది, ఫ్రీ అయితే కాదు. ఎందుకంటే మిస్యూజ్ అవుతుంది, చాలామంది వచ్చేస్తున్నారు, సబ్స్క్రైబర్లు కాని వాళ్ళు వచ్చేస్తున్నారు, ఇలా చాలా కారణాలు ఉన్నాయి. కాబట్టి నామినల్ ఫీజు అయితే పెడతాం. ఆ ఫీజుకు తగ్గ విలువ మీకు రిటర్న్ వచ్చేస్తుంది ఏదో ఒక రకంగా. సో మీటప్కి రావాలి అనుకుంటే, మ్యాగజైన్ ఆవిష్కరణలో పాల్గొనాలి అనుకుంటే ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. సరే సాక్షికి వెళ్దాం. సాక్షిలో భూములు ఇస్తాం, భవనాలు కట్టిస్తాం, సర్కారు భూములు సత్వాకు సొమ్ములు, ఐటీ ముసుగులో అప్పనంగా భూములు, ఆపై రియల్ ఎస్టేట్ వ్యాపారం, బాబు సర్కారు బరితెగింపు. విశాఖలో 1000 కోట్ల విలువైన రియల్ కంపెనీలకు కారు చౌకగా కేటాయింపు. 1000 కోట్ల విలువైన భూమి, సగం భూమిలో వాణిజ్య రెసిడెన్షియల్ భవనాలు కట్టి అద్దెలు వసూలు చేసుకునేందుకు పచ్చజెండా. భవనం నిర్మించే ఖర్చులో అయ్యే వ్యయంలో సగభాగాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. నిర్మాణ వ్యయంలో చదరపు అడుగుకి 2000 చొప్పున ఎదురు చెల్లించనున్న ప్రభుత్వం. భూమి, మౌలిక వస్తువులు, నిర్మాణ ఖర్చు, రాయితీలు ప్రభుత్వానివే. చివరకు లబ్ధి పొంది వసూలు చేసుకునేది మాత్రం రియల్ ఎస్టేట్ కంపెనీలు. అడ్డగోలుగా భూ కేటాయింపులపై సర్కారును నిలదీసిన హైకోర్టు, టెండర్లు పిలవకుండా ప్రభుత్వ భూములు ఎలా కేటాయిస్తారంటూ విస్మయం. ఎస్,
ఇప్పుడు టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, గూగుల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలకు భూములు ఇస్తున్నాము అనే పేరుతో, పైకి కనిపించడానికి ఆ పేరుతో దాన్ని ప్రమోట్ చేసుకుంటూ, దాన్ని అడ్వర్టైజ్ చేసుకుంటూ, బ్యాక్ ఎండ్లో కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకు, రహేజా, సత్వా లాంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములు ఇస్తున్నారు. అది అభ్యంతరకరం. దాని మీద ప్రభుత్వం మీద ఆరోపణలు వస్తున్నాయి. మీరు పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చుకోండి, అక్కడ అవసరం ఉంటుంది, లక్షలాది మందికి ఉపాధి కలుగుద్ది. కానీ ఆ ముసుగులో ఇటువంటి కంపెనీలకు ఇవ్వడం అభ్యంతరకరమే. అది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు కదా అనేది సాక్షిలో ఒక వ్యాలిడ్ పాయింటే రాశారు. దీని మీద ప్రభుత్వం ట్రాన్స్పరెన్సీ ఎంతవరకు ఉంటుంది అనేది చూడాలి. తర్వాత ఇందాక సమగ్రత నిజాయితీ అభ్యర్థుల్లో యూపీఎస్సీకి సంబంధించి రాష్ట్రపతి గారి మీటింగ్ అది చెప్పుకున్నాం కదా. తర్వాత మరో క్రెడిట్ చోరీ, వేగంగా రిజిస్ట్రేషన్లు బాబు గొప్పేనట. వైఎస్ జగన్ హయాంలో జరిగిన సంస్కరణలో తన ప్రతిభనంటూ ప్రచారం. నిజానికి నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తయ్యే విధానాన్ని తెచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ఇందుకోసం 2023లోనే సాఫ్ట్వేర్ కార్డ్ 2.0 అమల్లోకి, స్లాట్ బుకింగ్, ఆటోమ్యూటేషన్ కూడా అప్పుడే మొదలు. వీటన్నింటి ఫలితంగానే సులభంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ. అప్పట్లో దానిపై విష ప్రచారం చేసిన చంద్రబాబు ఎల్లో మీడియా. సో మీ క్రెడిటే చోరీ చేసేయాలి. 151 నుంచి 11 పడిపోయిన మీ క్రెడిట్ వాళ్ళకి కావాలా? కొన్ని మంచి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చేసిన 100 పనుల్లో ఒక 5-10 మంచి ఉన్నాయి. వాటిని ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది. సో దాన్ని క్రెడిట్ చోరీ అనడంలో అర్థం లేదు. ఆ నిరసన ప్రజా వ్యతిరేకతకు దర్పణం. 18 నెలల హామీల అమల్లో మోసం, పాలనలో వైఫల్యాలు, అంతనేల అవినీతి, కోటి సంతకాల ఉద్యమం వీటన్నింటినీ ఎత్తి చూపిందంటున్న రాజకీయ విశ్లేషకులు. ఎవరు తెలుసా రాజకీయ విశ్లేషకులు? ఈశ్వర్ గారు. కొట్టండి డప్పులు, మోగండి చప్పట్లు అని ఏదేదో మాట్లాడారు కదా, ఆయన ఒక రాజకీయ విశ్లేషకుడు. అండ్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక విశ్లేషకుడు. ఇంకెవరు కొమ్మినేని గారు. సో అటువంటి విశ్లేషకులు అంటున్నారంటే ఇదంతా కూడా ఓ అంశంపై 1,04,11,136 మంది స్వచ్ఛందంగా సంతకాలు, స్వచ్ఛందంగానా? ఈ స్థాయిలో నిరసన దేశ చరిత్రలో ఇదే ప్రథమం అంటున్న ప్రజా సంఘాలు. వైఎస్ఆర్సీపీకి ప్రజా మద్దతు పెరుగుతోందనడానికి ఇదే తార్కాణం అంటున్న నేతలు. రాయండి మీ ఇష్టం. రేపు రిజల్ట్స్ అనగా ముందు రోజు కూడా మీరు ఇదిగో 130 గెలిచేస్తున్నాం, 151 గెలిచేస్తున్నాం అన్నారు. జూన్ 3వ తేదీ కూడా ప్రజా మద్దతు పెరిగిపోయింది అన్నారు. అలాగే ఉంటాయి మీ రాతలు. జ్వరాలు వైరల్, ఇంట్లో ఒకరి నుంచి కుటుంబం అంతటికి వ్యాప్తి. హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదు, స్క్రబ్ టైఫస్ కేసులు 1800 పైనే. ఇప్పటికే 15 మంది బాధితులు మృతి. వ్యాధుల వ్యాప్తి నియంత్రణలో ప్రభుత్వ చర్యలు శూన్యం అనే అంశాన్ని రాశారు. గ్రీన్ కార్డ్ లాటరీకి విరామం. అమెరికాలోని బ్రౌన్ వర్సిటీ కాల్పుల ఘటన నేపథ్యంలో గ్రీన్ కార్డ్ లాటరీ విధానానికి సస్పెండ్ చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిశాయి. 92 గంటల 25 నిమిషాల పాటు సమావేశాలు జరిగాయి. నిన్న నిరవధిక వాయిదా పడింది. ఇక బెట్టింగ్ కేసులో ఆస్తుల అటాచ్. బెట్టింగ్ యాప్ మనీ లాండరింగ్ కేసులో పలువురు సెలబ్రిటీలు కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిందంట. ఇక పౌరుల స్వేచ్ఛ ప్రభుత్వ బాధ్యత. పౌరులకు స్వేచ్ఛ ప్రభుత్వాలు ఇచ్చే కానుక కాదు, వారి పట్ల ప్రభుత్వాల తొలి బాధ్యత అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శ్రీశైలం మల్లన్న దర్శనం గొప్ప అనుభూతి. భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్. సత్వాకు సొమ్ములు చూద్దాం. దీని పరిస్థితి ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తా. రావా నెక్స్ట్ పేజీ? రావా నెక్స్ట్ పేజీ. ఫిర్యాదు ఎఫ్ఐఆర్ల సర్టిఫైడ్ కాపీలను మాత్రమే తీసుకోండి తేల్చెప్పిన విజయవాడ ఏసీబీ కోర్టు. తిలక్ పిటిషన్ను పాక్షికంగా అనుమతించిన కోర్టు. మద్యం కుంభకోణానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, అప్పటి ఐఏఎస్ అధికారి శ్రీనరేష్లపై సిఐడి నమోదు చేసిన కేసుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను తమకు అందజేయాలని స్వర్ణాంధ్ర తెలుగు పత్రిక ఎడిటర్ కొట్టి బాలగంగాధర్ తిలక్ అభ్యర్థనను విజయవాడ ఏసీబీ కోర్టు తిరస్కరించింది. అప్పుడు వైసీపీ ఉన్నప్పుడు వీళ్ళ మీద కేసులు నమోదు చేశారు. దానికి సంబంధించిన అప్పుడు ఫిర్యాదు చేసిన కేసుకు సంబంధించి నిన్న ఏసీబీ కోర్టులో చర్చ జరిగింది. పనికిమాలిన వార్తలు హైలైట్ చేస్తారు, పనికి వచ్చే ఉండవు. కానీ ఉపాధి ఉసూరు ఏపీ స్పీడ్కు కొత్త స్కీమ్ బ్రేకులు. ఎంజీ నరేగా స్థానంలో రామ్జీ పేరుతో పాటు ప్రయోజనాల్లోనూ మార్పులు. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, విభజన తర్వాత ఏపీకి ఊరటనిచ్చిన స్కీమ్. గ్రామాలు అభివృద్ధి బాటలోకి. సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, అంగన్వాడీ భవనాలు, మినీ గోకులాల రూపంలో శాశ్వత ఆస్తులు.
కరువు పనులు దొరకడంతో వలసలు తగ్గుముఖం, 12 ఏళ్లలో 87,000 కోట్ల ప్రయోజనం, పైసా వాటా లేకుండా 52,000 కోట్ల వేతనాలు. ఇప్పుడు రాష్ట్ర వాటా 40% భరించాల్సిందే. అది సో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన రాష్ట్రంలో విపరీతంగా సీసీ రోడ్లు పడ్డాయి. 2014 నుంచి 19 వరకు, ఈవెన్ 2024 తర్వాత కూడా పల్లెల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు అండ్ అంగన్వాడీ భవనాలు, మినీ గోకులాలు, పశువులు నీటి తాటే నీటి తొట్టెలు చాలా కట్టారు కదా. సో ఇవన్నీ కూడా మెటీరియల్ కాంపనెంట్, ఈ ఎన్ఆర్ఈఎస్ మెటీరియల్ కాంపనెంట్ నిధులతో కట్టారు. ఇప్పుడు వాటిలో సో గతంలో మొత్తం కేంద్రమే చెల్లించేది, ఇప్పుడు మాత్రం 40% రాష్ట్ర ప్రభుత్వం భరించాలంట. సో దాంతో ఈ ప్రభావం, ఈ పనులు, ఈ ఎఫెక్ట్ తగ్గుద్ది. పూర్తిగా కేంద్రమే అమలు చేయాల్సిన స్కీమ్ని, ఆ నిధులని రాష్ట్ర ప్రభుత్వం కూడా 40% ఇవ్వాలనడంతో కొంచెం ఆ స్కీమ్ మూలాలను దెబ్బతీశారనమాట. పేరు మార్చేశారు, మూలాలు మార్చేశారు. నరేగా ఆత్మను తీసేశారు. కొత్త చట్టంలో పనికి హామీ లేదు, ఎస్. చెల్లింపులకు బాధ్యత లేదు, ఎస్. ఇకపై కేంద్రం ఇష్టం, ఎవరికి ఎన్ని నిధులు ఇవ్వాలో వారిదే నిర్ణయం. రాజకీయంగా దుర్వినియోగం అయ్యే ప్రమాదం. రాష్ట్రాలపై భారం, 125 రోజులు పని పక్కదారి పట్టించే ఎత్తుగడ. సామాజిక ఆర్థికవేత్త జీన్ డ్రేజ్, యూపీఏలో నరేగా రూపకర్త ఆయనే. పరకమన్ని ప్రక్షాళన చేయండి, ఓకే. ప్రజలు మెచ్చాలి. జనసేన ఎమ్మెల్యేలకు పవన్ ఉద్బోధ. నిత్యం ప్రజలకు దగ్గరగా ఉంటూ సమస్యలు పరిష్కరించండి. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయండి. 9 మంది ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం ముఖాముఖి. సర్వేల్లో వెనుకబడి రకరకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న 9 మంది ఎమ్మెల్యేలను, జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ గారు నిన్న భేటీ అయ్యి వాళ్ళకి చిన్నపాటి కౌన్సిలింగ్ ఇచ్చారు. జాగ్రత్తగా పనిచేసుకోమని సున్నితంగా కొన్ని హెచ్చరికలు జారీ చేశారన్నమాట. ఇక టీసీఎస్ వచ్చేస్తుందంట. జనవరి నెలాఖరులోగా విశాఖలో ప్రారంభం. తొలుత 2,000 మంది ఉద్యోగులతో ఆపరేషన్స్. మిలియన్ టవర్లో ఇంటీరియర్ పనులు పూర్తి. ఒకే రోజు తాత్కాలిక కార్యాలయం ప్రారంభం. శాశ్వత క్యాంపస్కు భూమి పూజకు సన్నాహాలు. 2027 చివరి నాటికి శాశ్వత క్యాంపస్ అందుబాటులోకి. సేమ్ కాగ్నిజెంట్ ఎలాగైతే తాత్కాలిక క్యాంపస్ ప్రారంభంతో పాటు శాశ్వత నిర్మాణానికి భూమి పూజ చేశారో టీసీఎస్ కూడా అదే చేస్తోంది. 2,000 మందితో ఆపరేషన్స్ అంట. ఇక జనవరిలో జాబ్ క్యాలెండర్ని ఇక్కడ ఇచ్చారు. బంగ్లాదేశ్లో మళ్ళీ అల్లర్లు. అధిష్టానం నా వైపే 5 ఏళ్ళు నేనే సీఎం. 2.5 ఏళ్ల తీర్మానం లేదు, నా పదవికి ఢోకా లేదు. కర్ణాటకలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదు. ముఖ్యమంత్రి మార్పుపై ప్రకటన కోరిన విపక్ష సభ్యులపై సిద్ధరామయ్య ఆగ్రహం. సభలో డిప్యూటీ సీఎం లేని సమయంలో వ్యాఖ్యలు. సీఎంతో ఒప్పందం నిజమే, డీకే శివకుమార్. ఈయనేమో ఒప్పందం ఉందంటాడు డీకే శివకుమార్, ఆయనేమో ఒప్పందం లేదు, తీర్మానం లేదు అంటాడు సిద్ధరామయ్య. మరో గ్రీన్ఫీల్డ్ హైవే ఖరగ్పూర్, కటక్, విశాఖపట్నం, అమరావతి 446 కిలోమీటర్ల మేర నిర్మించేందుకు ప్రతిపాదన. ఓకే. రాష్ట్రమంతా ముస్తాబు. నేటి నుంచి స్కూళ్ళు, జూనియర్ కాలేజీల్లో అమలు. గోదావరి పుష్కరాలకు 3,000 కోట్లు. అమ్మో, 2015లో 1,500 కోట్లు ఇచ్చారు, ఇప్పుడు ఏకంగా 3,000 కోట్లు ఇచ్చారంట. ఏడాదిన్నర ముందుగానే ఏర్పాట్లకి సన్నాహాలు. 6 జిల్లాల్లో పనులు. 500కు పైగా స్నానఘాట్లు. అప్పుడు 1,500 కోట్లతో పనులు చేశారు, ఇప్పుడు 3,000 కోట్లతో చేస్తున్నారు. అప్పుడు ఎక్కువ మెక్కేశారు, ఇప్పుడు కూడా ఎక్కువ మెక్కేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఘాట్లు ఉన్నాయి. ఘాట్లు జస్ట్ మరమ్మతులు చేస్తే చాలు, సింపుల్గా చేసేయచ్చు. కానీ వీళ్ళు అతి ఆర్భాటాలకు వెళ్ళి ఆ 3,000 కోట్లలో చాలా వరకు మెక్కేస్తారు. అదంతా అంతే. ఇంకా తమిళనాడులో 97 లక్షల ఓట్లు తొలగింపు. వామ్మో. పశ్చిమ బెంగాల్లో 58 లక్షల ఓట్లు తొలగించారు. తమిళనాడులో 97 లక్షలు. గుజరాత్లో 73 లక్షల ఓట్లు తొలగించారంట. సో సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా భారీగా ఓట్లు తీసేస్తున్నారు. తొలగింపు జరుగుతోంది. కొన్ని ఫేక్ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, అవన్నీ కూడా. గ్రీన్ కార్డు లాటరీ సస్పెండ్. వలసలపై అమెరికా అధ్యక్షుడి కఠిన నిర్ణయం. ఇటీవల బ్రౌన్ వర్సిటీ కాల్పులకు గ్రీన్ కార్డుదారుడే కారణమని అనుమానం. నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ బిల్లుపై అధ్యక్షుడి సంతకం. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీ. ఆంధ్రజ్యోతిలో సెకండ్ పేజ్ అంటే నేషనల్ అంశాలు చూస్తే అవివాహితులైతే ఒప్పు, వివాహితులైతే తప్పు. సహజీవనంపై అలహాబాద్ హైకోర్టు తీర్పు. సమాజానికి నచ్చనంత మాత్రాన చట్ట వ్యతిరేకం కాదని వ్యాఖ్య. దేశంలో విభిన్నమైన ప్రజా వ్యతిరేక వెరైటీ వినూత్నమైన తీర్పులు ఇవ్వడానికి అలహాబాద్ హైకోర్టే వేదిక అవుద్ది. వాళ్ళు ఇచ్చే తీర్పులన్నీ వెరైటీగా ఉంటాయి.
వివాహం కాని మేజర్లు కలిసి జీవిస్తే అది చట్ట వ్యతిరేకం కాదని, విడాకులు తీసుకోకుండా వివాహితులు అదే పని చేస్తే నేరంగా పరిగణించాల్సి ఉంటుందని తెలిపింది. సహజీవనం చేస్తున్న 12 మంది అవివాహిత మహిళలకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించగా మరో జంటకు మాత్రం ఆ సౌకర్యాన్ని నిరాకరించింది. ఈ సందర్భంగా సహజీవనం పరిధులను నిర్ణయిస్తూ జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ ధర్మాసనం వేరువేరు తీర్పులు ఇచ్చింది. గ్రీన్ కార్డు లాటరీ సస్పెండ్, న్యాచురలైజ్డ్ అమెరికన్ల పౌరసత్వాల తొలగింపులకు అమెరికన్ల టార్గెట్. చివరి రోజు గందరగోళమే. పార్లమెంటు ఉభయ సభలు నిర్వధిక వాయిదా. నేషనల్ హెరాల్డ్ కేసు తీర్పుపై హైకోర్టుకు ఈడీ. ఢిల్లీని కమ్మేసిన పొగమంచు 150 విమానాలు రద్దు. అధిష్టానం నా వైపే 5 ఏళ్ళు నేనే సీఎం అయిన తర్వాత బోండీ బీచ్ హంతకుడు 6 సార్లు భారత్కు రాక. ఆస్ట్రేలియాలో బోండీ బీచ్లో కాల్పులు జరిపిన హంతకుడు భారతదేశానికి చాలాసార్లు వచ్చాడంట. చివరిసారిగా 2018లో వచ్చి వెళ్ళాడంట ఆయన. ఒక బెట్టింగ్ యాప్ కేసులో యువి, సోను సూదుల ఆస్తులు జప్తు. జాబితాలో రాబిన్ ఓతప్ప, నేహా శర్మ, ఊర్వశి రౌతాల, మిమీ చక్రవర్తి కూడా. బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశారనే కేసులో బాలీవుడ్ నటుడు సోను సూద్ అండ్ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అండ్ రాబిన్ ఓతప్ప వీళ్ళందరూ ఆస్తులు జప్తు చేయబోతున్నారంటండి. చాలా పెద్ద విషయం, మంచి విషయం కూడా. ఈ డిప్లో టోకెన్ రాలేదా? 2 నుంచి 8 వరకు ఏ రోజైనా శ్రీవారిని దర్శించుకోవచ్చు. వైకుంఠ ద్వార దర్శన రిజిస్ట్రేషన్లు భక్తులకు టీటీడీ మెసేజ్లు. మల్లన్న సేవలో సిఈసి జ్ఞానేష్ కుమార్. ప్రమాదంలో వ్యక్తి బ్రెయిన్ డెడ్, అవయవదానం చేసిన కుటుంబ సభ్యులు. సో అయిపోయింది. సో ఇవ్వండి 3 పత్రికలు వచ్చిన వార్తలు. ఇప్పటికే 7:40 అయింది, అందుకే క్లోజ్ చేస్తున్నా. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే విజయవాడ ఆ సమీపంలో ఉన్న వాళ్ళు ఎవరైనా మీటప్కి రావచ్చు. అయితే నామినల్ ఛార్జ్ ఉంటుంది. అది ఎంత పెట్టాలి, 300 పెట్టాలా, 400 పెట్టాలా, 500 పెట్టాలా, ఎంట్రీ ఫీజు అనేది చూస్తున్నా. ఎంట్రీ ఫీజు పెట్టకపోతే ఏంటంటే మిస్యూజ్ అవుతుంది. అందరూ వచ్చేస్తున్నారు. ఎందుకంటే మనం అక్కడ కొంచెం గ్రాండ్గా చేస్తాం, జాగ్రత్తగా చేస్తాం, అండ్ లంచ్ పెడతాం, మ్యాగజైన్ ఇస్తాం. కొంత మీరు వచ్చినందుకు మీకు ఏదో ఒకటి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి ఫీజు పెడతాం. అలా లేకపోవడం వల్ల చాలామంది వచ్చేస్తున్నారనమాట, సబ్స్క్రైబర్స్ కాని వాళ్ళు కూడా. అందుకని ఆ నిర్ణయం తీసుకున్నాము, నామినల్ ఫీజు పెట్టాలని. థ్యాంక్ యూ.